రీతు గారిలో ఉన్న షేడ్స్ ఒక్కొక్కటిగా రోజులు గడిచే కొద్దీ బయటకు వస్తున్నాయి. అండ్ ఇమాన్యుయల్ గారి మీద ఆవిడ చేసిన కమెంట్స్, గ్రూప్ సపోర్ట్ ఉండడం వల్లనే మీరు ఫైనల్ వరకు వచ్చారు, లేకపోతే మీరు ఇండివిజువల్ గేమ్ ఆడలేదు, రాము గారు ఒకరే గేమ్ ఆడారు అని తన మీద వేసిన కమెంట్స్ కరెక్టేనంటారా? రాము గారు అంత గొడవ జరుగుతున్నా సరే ఆ గొడవకి ఒక రకంగా ఆయన బదులిస్తే అక్కడికే ఆగిపోయే గొడవ. అది తెలిసినా కూడా ఎందుకు ఆయన సైలెంట్గా ఉన్నారు? ఆయన సైలెంట్గా ఉండి ఆయనకి ఇవాటి ఓనర్ అయ్యే ఛాన్స్ అయితే వచ్చింది. ఎందుకంటే టాస్క్లో అలాగే విన్ అయ్యారు. సో ఇదంతా మనం చూసుకున్నప్పుడు ఆయన గేమ్ ప్లానింగే ఇదే అని అంటారా? చాలా కన్నింగ్ ఆయన గేమ్ ఆడుతున్నారంటారా? ఫ్లోరా సైని గారు, సుమన్ శెట్టి గారు యాక్చువల్గా వీళ్ళ గేమ్ ప్లానే ఏది లేకుండా ఎవరికి సపోర్ట్ చేస్తున్నామో తెలియకుండా సంజన గారు చెప్తున్న కమెంట్స్ని బ్లైండ్గా ఫాలో అవుతున్నట్టు మీకు అనిపించిందా? సో ఇలాంటివి ఇంకెన్నో ఇవాళ ఎపిసోడ్లో జరిగాయి. సో మనం వాటి అన్నిటి గురించి మనం మాట్లాడుకుందాము. వాటి అన్నిటి గురించి నా ఒపీనియన్ని, నా రివ్యూ నేను ఇక్కడ షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో, నా రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటూ వద్దాం. సో మనం ఫస్ట్ ఈ ఎపిసోడ్ మొత్తానికి హైలైట్గా మనం చూసుకున్నాము అని అంటేనే సో రీతు గారు ఆడిన గేమ్ విధానం. సో యాక్చువల్గా నిన్న ఏమవుతుంది అని అంటే కెప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతూ ఉన్నప్పుడు డిమాన్ పవన్ గారిని కెప్టెన్ చేసేస్తారు. దానికి ఆ టాస్క్కి సంచాలకులుగా రీతు గారే ఉంటారనమాట. సో రీతు గారు యాక్చువల్గా పవన్ గారిని అది కెప్టెన్లో విన్ అయ్యారు అని చెప్పినప్పుడు అది నిజంగా ఫేర్ ప్లేనే అయ్యి ఉంటే ఫస్ట్ క్వశ్చన్ నాకు అనిపించింది ఏంటిది అని అంటే ప్రియా గారు డిస్కషన్లో చెప్తారు, ఇది మేబీ నువ్వు ఇవాళ డెమాన్ పవన్కి సపోర్ట్ చేసిన దానిలాగా అవుతుందేమో, బయటికి అలా వెళ్తుందేమో అని ప్రియా గారు ఒక క్వశ్చన్ రైజ్ చేస్తారు. సో అక్కడ ఏమీ అనిపించకపోతే ప్రియా గారికి ఆ థాట్ ఫస్ట్ ఎందుకు వచ్చింది అంటే ఈవెన్ హౌస్లో ఉన్న వాళ్ళు గేమ్ అక్కడ చూస్తున్న వాళ్ళకు కూడా అనిపించింది ఏంటిది అని అంటే సో రీతు గారు పవన్ గారిని కొంచెం సపోర్ట్ అయితే చేశారు. అలా చూసుకున్నప్పుడు సంచాలకులుగా ఆవిడ ఫెయిల్ అయ్యారు. ఆవిడ సపోర్ట్ చూపించి ఆవిడ విన్ చేసేశారు. సో అది ఫస్ట్ పాయింట్. ఇంకోటి, సో ఇమాన్యుయల్ గారు ఆ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా భరణి గారిని బయట పంపించేస్తారు. ఎందుకు? స్టాప్ అన్న చెప్పిన తర్వాత కూడా ఆయన 3 times రంగు పూశారు అని. మనం అదే వీడియోని మనం బాగా చూసాము అని అంటే భరణి గారు రంగు పూస్తున్నారు, అలాగే డిమాన్ పవన్ గారు కూడా భరణి గారికి రంగు పూస్తున్నారు. భరణి అవుట్ అయ్యింటే ఈవెన్ డిమాన్ పవన్ కూడా అవుట్ అయ్యిండాలి. అదే సంచాలకుగా ఆవిడ అదే డెసిషన్ తీసుకో ఉండాలి. సో అప్పుడు ఇంకా మిగిలింది ఎవరు? ఇమాన్యుయల్ గారే. కాబట్టి ఇమాన్యుయల్ గారే విన్ అయిపోయి కెప్టెన్ కూడా అయ్యిండేవాడేమో నిన్న ఉన్న గేమ్లో. సో కానీ సంచాలకులుగా ఉండడం వల్ల ఆవిడ భరణి గారిని పంపించడం వల్ల సో ఇమాన్యుయల్ గారికి పవన్ గారికి టాస్క్ అయ్యి సో లాస్ట్లో పవన్ గారు విన్ అయ్యేలాగా వచ్చిందనమాట. సో ఇక్కడ అన్ఫేర్ ప్లే. సో దీని గురించి ఇమాన్యుయల్ గారు కొంచెం ఎమోషనల్గా హర్ట్ అవుతారనమాట. సో ఎందుకంటే రీతు గారు ఆల్రెడీ బయట బిగ్ బాస్ బయట కూడా కొంచెం ఫ్రెండ్షిప్ ఉండి రీతు గారి గురించి తెలిసి కూడా ఎందుకు ఇలా అన్ఫేర్గా గేమ్ ఉంటుంది, నాకెందుకు సపోర్ట్ లేదు అనే విషయం మీద అయితే ఇమాన్యుయల్ గారు ఏడుస్తారనమాట, కొంచెం ఎమోషనల్ అవుతారనమాట. సో అది దాని వలన కొంచెం ఇల్లంతా ఏమైపోతుంది అని అంటే అక్కడ టెనెంట్ సైడ్ ఉన్న మ్యాక్సిమం అందరికీ ఏమనిపిస్తుంది అని అంటే సో ఇది అన్ఫేర్ ప్లే లాగా అయిపోయింది, రీతు యాక్చువల్గా ఓనర్స్ వైపే అంటే డెమాన్ పవన్ వైపే సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒక అభిప్రాయం అయితే అందరికీ పడిపోతుంది అనమాట. సో ఇది ఉండడం వల్ల కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయి. ఇక్కడ నాకు మిస్టేక్ రీతు గారి సైడ్ ఏముంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా అట్లీస్ట్ ఒక కన్సర్న్ మీద అయినా సరే ఆ గేమ్లో ఆమె ఏం ఫీల్ అయింది, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం షేర్ చేస్తుంటే బాగుండేది ఇమాన్యుయల్ గారి దగ్గరికి వచ్చి అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ డిస్టర్బెన్సెస్ వచ్చిందే ఏంటిది అని అంటే సో ఆవిడ ఎందుకు అలా చేశారు అనే ఒక అభిప్రాయంలో వీళ్ళు ఇలా అనుకున్నారు. ఆవిడ నిజంగా ఒక హౌస్ మేట్స్ మీద కేర్ చూపించే ఆవిడే అయితే పైగా ఆల్రెడీ ఇమాన్యుయల్ ఆవిడకి ముందు తెలిసిన మనిషి, ఫ్రెండ్ మనిషి అన్నప్పుడు కొంచెం చిన్న కన్సర్న్ ఉంటుంది మనకి లోపల. ఓకే, మిస్అండర్స్టాండింగ్స్ వద్దు, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మనం మంచిగా ఉండాలి అనే అభిప్రాయం జనరల్గా ఎవరికైనా అనిపించేది. ఆ అభిప్రాయం ఆవిడకి ఎందుకు అనిపించలేదో నాకు అర్థం కాలేదు. కానీ ఆవిడ వైపు నుంచి వచ్చి జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది, సో ఇది అనుకుని అక్కడ అది జరిగింది సో అని మాట్లాడినంటే అది అక్కడికి అయిపోయినండేదేమో అని అనిపించింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే హౌస్లో రీతు గారు వచ్చి భరణి గారితోనూ మాట్లాడిండారు, అలాగే ఇమాన్యుయల్ గారితో కూడా మాట్లాడిండారు అనమాట. సో ఆవిడ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా ఈవెన్ ప్రియా, నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ప్రియా కూడా డౌట్ వస్తుందన్నమాట. ఇది బయటికి నువ్వు డిమాన్ పవన్ని కొంచెం సపోర్ట్ చేసినట్టు వెళ్తుందేమో అని క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు కూడా ఆవిడ ఓకే నేను అలా ఏం చేయలేదు అన్నట్టే మాట్లాడుకుంటూ వస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఆవిడ ఈవెన్ పవన్ గారితోనూ అలాగే కళ్యాణ్ గారితోనూ కూడా షేర్ చేసుకుంటారు. సో వాళ్ళు కొంచెం నాతో మాట్లాడట్లేదు, సో నేను వెళ్ళి మాట్లాడలేదు అది అంటారు. కానీ ఒక స్టేజ్కి అంటే ఇక నెక్స్ట్ అక్కడికి అది కట్ చేసుకుంటే నెక్స్ట్ స్టేజ్ మనకి ఎపిసోడ్లో నెక్స్ట్ సీన్ ఏమొస్తుందనంటే బిగ్ బాస్ ఎపిసోడ్లో ఆవిడ ఇక ఎక్కువ ఏడ్ చేస్తారనమాట. సో కళ్యాణ్ ఉన్నప్పుడు కూడా కళ్యాణ్ గారు ఓదార్చడానికి ట్రై చేస్తారు, ఆవిడ ఏడుస్తారు. సో ఆవిడ ఏడుస్తున్నప్పుడు కూడా
నాకు అది ఎమోషన్ మీద నాకు కమెంట్ చేయాలని లేదు, కానీ బట్ నాకు జస్ట్ జనరల్గా చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే అది కొంచెం ఫేక్ అనే అనిపించింది. ఎందుకు అనంటే సో ఇప్పుడు అందరికీ అది అన్ఫేర్ ప్లే ఆవిడ చేసింది అనే విషయం అక్కడ ఇంట్లో ఉన్న ఆపోజిట్లో ఉన్న టెనెంట్ సైడ్ అందరికీ అది పడిపోయింది అనమాట. సో దాన్ని ఎక్కడో కొంచెం కంపెన్సేట్ చేయడానికో లేదా ఆడియన్స్లో ఆ కైండ్ ఆఫ్ ఫీల్ మార్చడానికో సో రీతు గారు అలా ఏడుస్తున్నట్టు అనిపించిందేమో నాకు అనిపించింది. ఇది కూడా నాకు ఒక 100%లో తీసుకుంటే నాకు 70% యాక్టింగ్ అని అనిపించింది. మేబీ 30% ఆమె రియల్గా ఫీల్ అయ్యి ఏడ్చారేమో మరి నాకు తెలీదు. కానీ ఎందుకు నేను ఆ 70% యాక్టింగ్ అని కూడా అంటున్నాను అని అంటే ఆవిడకే తెలుసు ఆవిడ గేమ్ ఎలా ఆడారు అని చెప్పి. అది ఫేర్ డెసిషన్ అన్ఫేర్ డెసిషన్ అని కూడా ఆవిడకి తెలిసే ఉంటుంది. కానీ ఆవిడ అది రియలైజ్ అయినా కూడా రియలైజ్ అవ్వనట్టు చూపించుకుంటూ ఉన్నారేమో మరి తెలియదు. రియలైజ్ అయి ఉంటే అది తెలియక చేసి ఆ తర్వాత రియలైజ్ అయ్యి ఉంటే డెఫినెట్గా మనం వెళ్ళి ఆ పొజిషన్లో జనరల్గా మ్యాక్సిమం మనం ఏం చేస్తామనంటే సారీ నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను, అది ఏదో జరిగిపోయింది అని చెప్పి మనం వెళ్ళి మన వల్ల హర్ట్ అయిన పీపుల్ దగ్గర మనం వెళ్ళి మాట్లాడతాం. అది మినిమం కర్టసీ మనకు ఉంటే బాగుంటుంది. కానీ అది అయితే రీతు గారు చేయలేదు. అంటే దాని మీనింగ్ ఏంటిది అని అంటే రీతు గారికే తెలుసు అది ఎక్కడో కొంచెం అన్ఫేర్గానే వెళ్ళింది అని చెప్పి. కాబట్టి ఆవిడ అదంతా చేయకుండా ఇక్కడ ఏడ్చినట్టు యాక్టింగ్ చేశారేమో అనిపిస్తుంది. సో నాకు ఈ రీజన్ వల్లనే నేను ఆవిడ యాక్టింగ్ చేశారేమో, ఆవిడ ఏడవడం అనేది ఒక యాక్టింగ్ ఏమో అనేది నాకు అనిపించింది. ఇంకా నెక్స్ట్ సో ఇప్పుడు ఇదంతా ఆ కెప్టెన్సీ టాస్క్ వల్ల క్రియేట్ అయిన కొంచెం అదైతే అందరికీ ఆ ఎమోషన్ కానీ ఆ థాట్స్ కానీ పడిపోయాయి అనమాట. సో యాక్చువల్గా ఇక్కడనే ఇది సార్ట్ అవుట్ చేసి ఉంటే లైక్ అందరూ మాట్లాడుకోను లేదా రీతు గారు వెళ్ళి మాట్లాడి ఇమాన్యుల్ గారితో కొంచెం ఆ బ్యాగేజ్ లేకుండా ఉనింటే మైండ్లో ఇక ముందు వచ్చే టాస్క్లో కరెక్ట్గా ఆడే వాళ్ళేమో అని నాకు అనిపించింది. సో ఈ మాట నేను ఎందుకన్నాను అనేది కూడా నేను ఇంకా చెప్తాను. యాక్చువల్గా ఈ కెప్టెన్సీ టాస్క్ గురించి ఇంకా హౌస్లో కొంతమంది కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. సో నేను వాళ్ళు మాట్లాడుకున్న విషయాల్లో చూసుకొని నాకేమనిపించిందో చెప్తాను. సో ప్రియా గారు అంటారు యాక్చువల్గా బర్నీ గారిది సేఫ్ అన్ఫేర్ గేమ్, ఎందుకనంటే ఆయన వచ్చేసి ఇమాన్యుల్ గారి మీద దగ్గరున్నా సరే పుయ్యలేదు అని చెప్తారు. అలా అనుకున్నప్పుడు ఈవెన్ ఇమాన్యుల్ కూడా అన్ఫేర్ గేమ్ ఆడినట్టే కదా అని పాయింట్ పెడతారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటిది అని అంటే అది ఒక గేమ్, వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు లైక్ మా వాళ్ళల్లో నుంచి ఒకరైతే బాగుంటుంది అని చెప్పి. సో అది ఎప్పుడైనా మనం ఒక గేమ్లో మనం చూసుకుంటున్నప్పుడు ఒక 3 people 4 people ఉన్నప్పుడు సో మిగతా వాళ్ళందరూ మాట్లాడుకొని అలా చేయడంలో ఇట్స్ ఓకే, అది ఎలాగైనా గేమ్ ఆడొచ్చు. ఇది ఏం మరి అంత అన్యాయంగా వేసుకున్న స్ట్రాటజీ అయితే కాదు. వాళ్ళిద్దరికీ ఓకే అయినప్పుడు ఓకే మన ఇద్దరం వాళ్ళని చేసి బయటికి పంపించేద్దాం అనుకునేది నాకు పెద్ద ఫౌల్ ప్లే లాగా లేదంటే ఒక బ్యాడ్ ఐడియా లాగా నాకైతే అనిపించలేదు. అది ఏమి అన్ఫేర్ గేమ్ లాగా కూడా నాకు అనిపించలేదు. అది ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్. ఆయనకు వచ్చేసి ఇమాన్యుయల్ని అవుట్ చేయాలని లేదు, సో ఆయన చేయలేదు. సో అది అన్ఫేర్ గేమ్ అయితే కాదు. సో ఈ గేమ్ మీద ప్రియా గారు ఈ పెట్టిన కామెంట్స్ అయితే నాకు కరెక్ట్ అని అనిపించలేదు. సో ఇక నెక్స్ట్ ఏమవుతుందంటే ఇంకా చిన్న డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి ఇంట్లో. అలాగే ఈవిడ ఉన్నారు కదా సంజన గారు, సో ఆవిడ కెప్టెన్గా ఉన్నప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్న థమ్స్అప్ బాటిల్స్ కానీ అలాగే యాపిల్ సో అవన్నీ ఉంటాయి కదా. సో అవి ఎవరికి తెలియకుండా తాగడం, ఎవరికి తెలియకుండా ఒక చైర్ వెనకాల దాచిపెట్టడం, కానీ అది ఎలాగో ప్రియా గారు అయితే ఐడెంటిఫై చేస్తారు. కానీ దాని మీద అయితే పెద్దగా కంటెంట్ అయితే ఏం నడవలేదు ఎపిసోడ్లో, కానీ మ్యాక్సిమం జరిగింది అయితే అది. సో ఇక నెక్స్ట్ అంతా ఏమవుతుంది అని అంటే లైక్ ఇది టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఏంటిది ఇప్పుడైతే కెప్టెన్ ఎవరో కన్ఫర్మ్ అయిపోయారు, కానీ ఉన్న టెనెంట్స్లో నుంచి ఇంకెవరు పర్మనెంట్ ఓనర్ అవుతారు అనే దాని గురించి డిసైడ్ చేయడానికి ఇంకో టాస్క్ అనమాట. సో ఆ టాస్క్ ఏంటిది అని అంటే సో ఇంక మిగిలిన టెనెంట్స్ అందరూ ఉంటారు కదా. ఇంకా మిగిలిన టెనెంట్స్ ఎవరెవరు అని అంటే తనూజ, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి గారు, ఫ్లోరా సైని గారు, సంజన గారు అండ్ రాము గారు. సో వీళ్ళందరికీ ఒక టాస్క్ ఉంటుందన్నమాట. ఏంటిది అని అంటే బొమ్మలన్నీ ఉంటాయి. సో బొమ్మలు ఇద్దరు త్రోవర్స్ ఉంటారు, వాళ్ళు ఓనర్ సైడ్ నుంచి వాళ్ళు వచ్చి త్రో చేస్తుంటారు అనమాట బొమ్మలు. వాళ్ళందరూ క్యాచ్ చేసుకొని వెళ్ళి వాళ్ళ బాస్కెట్లో పెట్టుకోవాలి. అండ్ ఆ బాస్కెట్లో నుంచి బజర్ స్టార్ట్ అయినాక ఈ గేమ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ బజర్ ఎండ్ అయ్యేసరికి ఎవరి బాస్కెట్లు అయితే తక్కువ ఉంటాయో వాళ్ళు ఆ రౌండ్లో నుంచి అవుట్ అయ్యి వెళ్ళిపోతారు. సో అలాగా డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి. అండ్ ఫైనల్ వరకు ఎవరు వస్తారో అనేది ఈ గేమ్ అనమాట. సో ఇది గేమ్ ఇలా ఉంటున్నప్పుడు గేమ్ అయితే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే ఏమవుతుందనంటే అందరూ బొమ్మలు అయితే పెట్టేసేసుకుంటారు. అండ్ ఫ్లోరా సైని గారి మీద అటాచ్ చేసేసి ఆ దగ్గర ఉన్న బొమ్మలు అన్నీ తీసేసేసుకొని అవన్నీ అవుట్ చేయించేస్తారనమాట. అలా ఫస్ట్ రౌండ్లో ఫ్లోరా సైని గారు అయితే అవుట్ అయిపోతారన్నమాట. సో ఇక నెక్స్ట్ యాక్చువల్లీ ఈ గేమ్కి ఫస్ట్ సంచాలకులుగా ఉన్నది ఎవరు అని అంటే ఫస్ట్ రౌండ్కి ప్రియా గారు. సో ఇంకా ప్రియా గారు సంచాలకులుగా ఉండి చెప్తారనమాట లైక్ ఫ్లోరా గారు అవుట్ అని చెప్పి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటిది అని అంటే సంజన గారు. యాక్చువల్గా సంజన గారు కావాలనే
లైక్ తనకు ఓన్గా తన డెసిషన్ తీసుకొని క్విట్ అయిపోతారనమాట ఆ గేమ్లో నుంచి. ఆవిడ చెప్పిన రీజన్ ఏంటిది అంటే, నేను ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాను, సో నాకు ఇది అవసరం లేదు, కెప్టెన్ అయ్యాను, నేను ఓనర్గా కూడా అక్కడికి వెళ్ళి ఉన్నాను, నాకైతే ఇంకా అవసరం లేదు ఈ టాస్క్ అని చెప్పి వచ్చేస్తారనమాట. ఆవిడ గివప్ ఇచ్చేసి ఈ టాస్క్లో నుంచి అయితే వచ్చేస్తారు వాలంటరీగా. సో వచ్చేసినప్పుడు ఆవిడ దగ్గర ఉన్న బొమ్మలు ఉంటాయి కదా, అది ఎవరికైనా కావాలంటే వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఇచ్చేసి వచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ బయటకు వచ్చేసారు కదా, బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవ్వగానే యాక్చువల్గా ఫ్లోరా సైని గారు అండ్ సంజన గారు ఎవరిని టార్గెట్ చేస్తారు అని అంటే సుమన్ శెట్టి గారిని చూస్తారనమాట. యాక్చువల్గా సుమన్ శెట్టి గారి మీద స్టార్ట్ అవ్వగానే సుమన్ శెట్టి గారు యాక్చువల్గా కొంచెం కొట్టేలాగా చేస్తారనమాట. అది డిఫెండింగ్ కన్నా అటాకింగ్, అది ఆయన కొట్టేస్తారు. డిఫెండింగ్ అనే దానిలో చేయితో గట్టిగా కొట్టేయడం లాగా అయిపోతుంది అనమాట. సో అందుకని ప్రియా వచ్చేసి సుమన్ శెట్టి గారిని అవుట్ చేసేస్తుంది. సో అవుట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ముగ్గురు అవుట్ అయిపోయి ఉంటారు కదా. సో ఇంకా అదే దానిలో ఏమవుతుంది అని అంటే, ఇంకా ముగ్గురు ఉండేసరికి ఇంకా ముగ్గురు వెళ్ళి నెక్స్ట్ రౌండ్లో రీతుని అటాక్ చేయాలా అని ఉంటారనమాట. సో అక్కడ యాక్చువల్గా రీతు గారిని అటాక్ చేస్తున్న టైంలో కూడా ఇక్కడ మనం మొత్తం చూసుకుంటే ఏమవుతుంది అని అంటే, సో రీతు గారి మీద ఎవరెవరు వస్తారు అని అంటే, సంజన గారు వస్తారు, ఫ్లోరా సైని గారు వస్తారనమాట. అది రీతు గారికి ఆల్రెడీ తెలిసిపోతుంది. ఎందుకనంటే ఆ రౌండ్లో ఫస్ట్ సుమన్ శెట్టి గారు అలాగా కొడుతున్నారని చెప్పి ఆయన్ని అవుట్ చేసిన తర్వాత ఇంకా కొంచెం బజర్ టైం అయితే ఉంటుంది కదా ఎండ్ అవ్వడానికి. అప్పుడు ఏమవుతుంది అని అంటే, సో ఫ్లోరా సైని గారు అండ్ సంజన గారు యాక్చువల్గా రీతు గారి మీదే అటాక్ చేస్తుంటారు అనమాట. ఆవిడ బొమ్మలు తీసేసి మొత్తం అంతా వేసేయడము అలాగా చేస్తూ ఉంటారు. సో అప్పటికే రీతు గారికి అర్థమైపోతుంది, ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ నేనే అని చెప్పి. సో రీతు ఏం చేస్తారు అని అంటే, సుమన్ శెట్టి గారిని అడుగుతారనమాట. లైక్ అన్న మీరు నాకు సపోర్ట్ చేయండి, వాళ్ళు ఖచ్చితంగా నా మీదే అటాకింగ్కి వస్తారు, అది ఇది అని చెప్తారు. సో అలా చెప్పినప్పుడు సుమన్ శెట్టి గారు ఓకే అవును వాళ్ళు నీ మీద అటాక్ చేయడానికి వస్తున్నారు అని చెప్తారు, అందుకే అన్న నాకు సపోర్ట్ చేయండి అది ఇది అని రీతు అడుగుతుంది. రీతు అడిగినప్పుడేమో సుమన్ గారు కూడా ఓకే అన్నట్టు సైలెంట్ అయిపోతారనమాట. కానీ గేమ్ స్టార్ట్ అవ్వగానే ఏమవుతుంది అని అంటే, మనం యాక్చువల్గా రీతుతో ఓకే చెప్పినందుకు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము అని అంటే, ఓకే సుమన్ శెట్టి గారు రీతు గారికి సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు మనం అర్థం చేసుకుని ఉంటాము, మనం అదే ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ ఏమవుతుంది అని అంటే, సో సంజన గారు ఫ్లోరా గారు రీతు గారి హ్యాండ్స్ గట్టిగా పట్టుకున్నప్పుడు ఆవిడ బాస్కెట్లో ఉన్న అన్ని బొమ్మలు తీసుకుపోయి మిగతా వాళ్ళ బ్యాగులలో అంతా కొంచెం కొంచెంగా వేసేస్తారు. అది ఒక్కరి బ్యాగులో అని కాదు కానీ ఉన్న వాళ్ళందరి బ్యాగులలో వేసేస్తారనమాట. అక్కడ ఉన్న వాళ్ళు ఇంకెవరు అని అంటే తనుజ గారు, ఇమాన్యుల్ గారు అండ్ రాము గారు. సో ఎప్పుడు రీతు గారి బాస్కెట్లో ఉన్న అన్ని బొమ్మలు తీసుకెళ్ళిపోయి వాళ్ళ దగ్గర వేసేస్తారు. సో వేసేసిన తర్వాత ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటిది అంటే, సుమన్ శెట్టి గారు వెంటనే డెసిషన్ ఎందుకు మార్చుకున్నారు? రీతు గారు అడిగినప్పుడు ఏమో ఓకే అని చెప్పినారు, కానీ తర్వాత గేమ్ స్టార్ట్ అవ్వగానే వెంటనే రీతు గారికి సపోర్ట్ చేయకుండా ఆ బొమ్మలన్నీ తీసుకుపోయి అక్కడ వేసేస్తారు. సో ఆ బొమ్మల బాస్కెట్ అంతా ఖాళీ అయిపోగానే సంజన గారు, ఫ్లోరా గారు యాక్చువల్గా రీతు గారిని హ్యాండ్స్ వదిలేస్తారనమాట. హ్యాండ్స్ వదిలేయగానే ఏమవుతుందనంటే, రీతు గారు బాస్కెట్ తీసేసుకొని, ఎందుకంటే ఇంకా బజర్ ఎండ్ అవ్వలేదు ఆ రౌండ్ స్టార్ట్ అయిన తర్వాత, సో ఇంకా ఆట నడుస్తూనే ఉంది కాబట్టి ఆవిడ బాస్కెట్ తీసుకొని ఏం చేస్తారంటే, సో రాము గారి బ్యాగ్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళిపోయి ఆవిడ బ్యాగ్లో వేసేసుకుంటారనమాట. ఇది ఎంత చూడడానికి ఎంత బాగలేదు అని అంటే, యాక్చువల్గా మనకి ఎండ్ ఆఫ్ ద గేమ్లో ఆ కొట్లాట జరిగే టైంలో మనకు తెలుస్తుంది ఏంటిది అని అంటే, కొట్లాట జరిగే టైం అని కూడా కాదు కానీ మొత్తం ఆ కొట్లాట అయిపోయి మొత్తం రాము గారు బయట అంతా మాట్లాడి ఉంటారు కదా. సో ఆ టైంలో రాము గారు ఏం మెన్షన్ చేసి ఉంటారని అంటే, యాక్చువల్గా గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడే వీళ్ళు రీతు గారు రాము గారు ముందే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారనమాట. అంటే రీతు గారు రాము గారు చెప్పింటారనమాట, మనం ఇద్దరమే యాక్చువల్గా ఇది ఫైనల్ వరకు వెళ్దాము, సో మనం అలా గేమ్ ఆడదాము అన్నట్టు వాళ్ళు కొంచెం మాట్లాడుకొని పెట్టుకుని ఉంటారనమాట. సో ఈవెన్ ఆవిడ ఆ మాట మీద స్టాండ్ అయ్యి ఉన్నా సరే రాము గారి దగ్గర ఉన్న అన్ని బొమ్మలు తీసుకొని ఆవిడ దానిలో వేసుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా క్లీన్ స్వీప్ చేసేస్తారనమాట రాము గారి దగ్గర బాస్కెట్లో ఏమి లేకుండా. నాకు అర్థం కాని ఇక్కడ విషయం ఏంటిది అని అంటే, రాము గారు ఇంత జరుగుతున్నా సరే ఎందుకు ఒక్క బొమ్మను కూడా సేవ్ చేసుకోవాలి అని అయితే ఆయన ఆలోచించలేదో నాకు అర్థం కాలేదు. ఎంత అయినా సరే ఇద్దరు లాస్ట్ వరకు వెళ్ళాలని అనుకున్నారు కాబట్టి ఈవెన్ ఆయన బొమ్మలు కాపాడుకోవడానికి కొంచెమైనా ఆడి నింటే బాగుండేది అని అనిపించింది. ఈవెన్తో ఆయన ఇచ్చిన మాట కోసం ఆయన గేమ్ ఆడుతున్నారు అని అనుకున్నా సరే, రీతు గారు కొన్ని బొమ్మలు తీసుకున్న తర్వాత అయినా సరే ఆయన దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి స్టార్ట్ చేసినట్టే బాగుండేది. కానీ ఏం లేకుండా స్ట్రైట్గా నిల్చున్నారు. అలా ఉన్నప్పుడు అది ఎంతవరకు గేమ్ అవుతుంది అనేది అయితే అసలు కరెక్ట్ అనే విషయమే కాదు. సో ఇది ఇలా ఉన్నప్పుడు ఇమాన్యుల్ గారు వస్తారనమాట.
లైక్ ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు అని చెప్పి రాము గారిని అంటారు. ఎందుకు నువ్వు అలా ఒక్కడివే ఉన్నావు అందరూ అంటారు. ఇమాన్యుల్ గారే కాదు, ఆ హౌస్లో ఉన్న వాళ్ళందరూ అదే చెప్తారు. మీకు ఏమైంది, ఎందుకు స్ట్రైట్గా ఉన్నావు, గేమ్ ఆడు, డిఫెండింగ్ ఆడు, అది ఇది అని చెప్తారు. కానీ ఆయన ఏం చేయడు, సైలెంట్గా నిల్చొని ఉంటారనమాట. సో ఇమాన్యుల్ గారు నెక్స్ట్ వచ్చేసి రీతు గారిని క్వశ్చన్ చేస్తారు. సో కొంచెమైనా ఆలోచించాలి కదా, నువ్వు అలా తీసేసుకుంటున్నావు, ఆయన సైలెంట్గా ఉండడం చెప్పి నువ్వు మొత్తం బొమ్మలు తీసేసుకుంటావా, అది ఇది అని అన్నప్పుడు రీతు గారు అంటారు, నువ్వు ఒక్కడే వచ్చి నాకేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసు నా గేమ్ నేను ఎలా ఆడుకోవాలో కూడా నాకు తెలుసు, నువ్వు సైలెంట్గా ఉండు అన్నట్టు పెద్దనే కామెంట్స్ ఆర్గ్యుమెంట్స్ లాగా పెద్దగానే స్టార్ట్ అవుతాయి. అదంతా జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే తనుజ గారు ఒక మాట అంటారనమాట. సో సపోర్టింగ్ వస్తుంది అని చెప్పి రీతు గారు ఇమాన్యుల్ పైన కమెంట్ చేసినప్పుడు తనుజ గారు వస్తారు. సో నువ్వు ఆయన సపోర్టింగ్ గేమ్ ఆడితే తప్ప, కానీ నువ్వు ఆడిన గేమ్ అంతా కరెక్టా అన్నట్టు మెన్షన్ చేస్తారనమాట. సో నువ్వు మాత్రం సపోర్ట్ తీసుకోవట్లేదా, అది ఇది అన్నట్టు మాట్లాడతారు. అలా ఉన్నప్పుడే ఏం చెప్తారనంటే తనుజ గారు, యాక్చువల్గా నువ్వు కళ్ళతో చెప్పావు రాముకి తనుజానే నెక్స్ట్ మనం తీసేద్దాం అన్నట్టు, అది నేను చూశాను అని చెప్తారు. అది చూశానని చెప్పినప్పుడు రీతు గారు, లేదు నేనేం చేశాను, అది ఇది నేనేం చేయలేదు, నేను అసలు నీ పేరు ఎక్కడ ఎత్తాను, అది ఇది అని చెప్తారు. కానీ ఆవిడ ఏం చెప్తారంటే, నువ్వు నోరు దగ్గర చెప్పలేదు కానీ నువ్వు కళ్ళతోనే సైగ చేసుకుని కళ్ళతోనే మాట్లాడుతున్నావు, అది నేను చూశాను మీ ఇద్దరు అలా అనుకోవడము అని చెప్తారు. అలా అయితే ప్రూఫ్ చెప్పు అని చెప్పినప్పుడు రాము గారిని అడిగితే రాము వచ్చేసి నువ్వు చెప్పావు కదా అని తనుజ గారు అడిగినా ఊ అనే అంటారు, తల ఊపుతారు. అండ్ రీతు గారు వచ్చి నేను ఎప్పుడు చెప్పానన్నా కూడా ఊ అనే తల ఊపారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ ఒక డెసిషన్ ఆల్రెడీ ఒక ఆర్గ్యుమెంట్ చాలా హీటెడ్గా పోతుంది ఇమాన్యుల్ గారికి రైతు గారికి. సో ఆ టైంలో తనుజ గారు వచ్చి కొంచెం ఆవిడ ఫీల్ అయిన విషయం బయట చెప్పడం, చెప్పినప్పుడు కూడా తన వరకు రాము గారు చెప్పిండాల్సింది అక్కడ ఏం జరిగింది అని చెప్పి. సో రీతు గారు నిజంగా తనుజ గారిని తీసేయమని చెప్పారా ఏంటిది అనే థాట్ వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకుని ఉంటే అది అవునో కాదో అక్కడ చెప్పేసి ఉంటే అది అక్కడే తేలిపోయింది. సో ఆయన ఏం చెప్పరు అనమాట. రీతు గారు అడిగిన దానికి సరే అవును అంటారు, ఆమె తనుజ గారు అడిగిన దానికి సరే అని అంటారు. సో మొత్తానికి అది ఇంకా పెద్దనే గొడవ అయిపోతుంది. సో ఇంక దానిలో ఏమవుతుందంటే ఇంకా ఇమాన్యుల్ గారు అనడం వలన అన్నీ చేయడం వలన ఏం చేస్తారంటే రీతు లాస్ట్కి తన దగ్గర ఉన్న బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ ఇచ్చేస్తుంది అనమాట. ఇచ్చేసి ఇంకా తను ఆ రౌండ్లో నుంచి అవుట్ అయిపోతుంది. సో ఇక్కడ ఆవిడ మిగతా వాళ్ళందరి వల్లనే సపోర్ట్ లేక ఆవిడ బయటకు వచ్చేసరికి ఆవిడ కైండ్ ఆఫ్ కక్ష పెట్టుకున్నట్టు నాకు అనిపించింది. సో అదంతా ఎక్కడ స్టార్ట్ అయింది, సో ఇమాన్యుల్ గారి దగ్గర స్టార్ట్ అయినా సరే తనుజ గారు కూడా కొంచెం యాడ్ ఆన్ పాయింట్స్ కూడా పెట్టారు కాబట్టి సో నెక్స్ట్ ఆవిడ టార్గెట్ ఏమైపోతుందంటే తనుజ గారిని. సో ఈవెన్ తనుజ గారు అది ముందే ప్రిడిక్ట్ కూడా చేసేస్తారు. ఏం చెప్తారంటే ఖచ్చితంగా రీతు ఇంకా నా మీదే పడుతుంది, నా దగ్గర బొమ్మలు ఏమీ ఉండవు, సో ఇంకా లాస్ట్కి అయితే మీ ఇద్దరే మిగులుతారు అని చెప్తుంది అనమాట. సో కాబట్టి నేను సపోర్ట్ నాకేం అవసరం లేదు, నేను నా వరకు నేనే ఆడుకుంటాను అని తనుజ గారు అయితే చెప్తారు. సో తనుజ గారు యాక్చువల్గా చాలానే ఫైట్ ఇస్తారు. మొత్తం ఆవిడ మీద ఎక్కేసి అవన్నీ రీతు గారు అయితే ఆవిడ మీద కూర్చొని బొమ్మలన్నీ పడేసేసి చాలానే చేస్తారనమాట. సో ఇంకా లాస్ట్కి తనుజ గారు ఎంతవరకు ఆవిడ చేయగలరో చేసి అదంతా ఏమవుతుంది అని అంటే లాస్ట్కి ఇంకా ఆవిడ గివప్ ఇచ్చేస్తారు. తన దగ్గర ఉన్న బొమ్మల్ని బాస్కెట్లో వేసేస్తారు. రీతు అన్ని బాస్కెట్లో ఉన్న బొమ్మలన్నీ తీసుకుపోయి రాము దానిలోకి వేసేసుకుంటూ ఉంటుంది. సో అలాగా ఈవెన్ తనుజ గారు కూడా అవుట్ అయిపోతారు. సో ఇప్పుడు ఇది అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలింది ఎవరు అని అంటే రాము అండ్ ఇమాన్యుల్. సో ఇక్కడ మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వీళ్ళిద్దరి మధ్యలో గేమ్ అయితే ఏమీ ఉండదు కానీ టెనెంట్సే డిసైడ్ చేయాలన్నమాట. సో ఎవరు ఇమాన్యుల్ ఓనర్ అవ్వాలా లేకుంటే రాము ఓనర్ అవ్వాలా అని చెప్పి. సో ఇక్కడ కూడా టెనెంట్స్ డిస్కషన్ చేసుకోవాలి కాబట్టి సో యాక్చువల్గా అక్కడ ఉన్న మిగతా టెనెంట్స్ అంటే ఎవరు, సంజన, ఫ్లోరా సైని గారు, సుమన్ శెట్టి గారు, తనుజ గారు అండ్ రీతు గారు అండ్ సంజన గారు. సో వీళ్ళందరూ కూడా డిసైడ్ చేసుకుని చెప్పాలి ఎవరు ఓనర్ అవ్వాలి అని చెప్పి. సో ఈ విషయం స్టార్ట్ అయినప్పుడు డిస్కషన్ రీతు గారు ఏం చెప్తారు అని అంటే నాకు రామునే అవ్వాలి, ఎందుకంటే సపోర్ట్ తీసుకొని గ్రూప్ సపోర్ట్తో గేమ్ ఆడిన వాళ్ళు నాకు అవ్వాలని లేదు, రియల్ గేమ్ ఆడిన వాళ్ళే అవ్వాలని ఉంది అని ఇంకో కమెంట్ పాస్ చేస్తారు ఇమాన్యుల్ గారి మీద. సో అది వినగానే ఇమాన్యుల్ గారు కొంచెం హర్ట్ అయిపోతారు. అండ్ కానీ మిగతా వాళ్ళందరూ కానీ ఇమాన్యుల్ గారే ఓనర్ అయితే బాగుంటుంది అని అయితే మెన్షన్ చేస్తారు. కానీ అది అలా నడుస్తూ ఉండగా ఆవిడ యాక్చువల్గా రీతుగా అక్కడ ఏమంటారంటే గ్రూప్ డిస్కషన్ కాదు, నాకైతే వెయ్యినే అవ్వాలి, ఓటింగ్ అంతా నేను పట్టించుకోను అది ఇది అని చెప్తారనమాట. సో సంజన గారు ఆ టైంలో వచ్చేసి ఇంకా డిస్కషన్ జరుగుతూనే ఉంటుందని అనుకున్నారో ఏమనుకున్నారో మనకు తెలియదు. కానీ సంజన గారు ఏం చెప్తారంటే యాక్చువల్గా సంజన గారికి రీతు గారికి కూడా కొంచెం క్లాష్ అయితే వస్తుంది అక్కడ ఆ గేమ్ ఆడేటప్పుడు. సో ఇంకా సంజన గారు కూడా ఇదంతా అయ్యేది కాదని చెప్పి బిగ్ బాస్కి చెప్పడానికి వెళ్తారు. చెప్పడానికి వెళ్తున్నప్పుడు కూడా రీతు గారు అనవసరంగా ఆవిడ మాట్లాడిన మాటలు కానీ అది లైక్ మీరు కావాలంటే ఆ పక్కకి వెళ్ళి కెమెరా దగ్గర చెప్పుకోకండి, ఇక్కడ కాదు అది ఇదని అలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదనిపించింది. ఇంకా తర్వాత అదంతా అలా జరుగుతున్నప్పుడు తనుజ గారికి ఇమాన్యుల్ గారు ఐ థింక్ కొంచెం సైగ చేశారని అనిపించింది. అదంతా ఇంక వదిలేసేయి, వెళ్ళిపోయి ఇంకా నా పేరు అవసరం లేదని వదిలేసేయి అని అయితే ఆయన కొంచెం సైగ చేసినట్టు నాకు అనిపించింది. సో అలా చెప్పగానే తనుజ గారే అనౌన్స్ చేసేస్తారు రామునే ఉంటారు అని చెప్పి. ఇది అనౌన్స్ చేయగానే ఏమవుతుంది, రీతు గారు వెంటనే
వేరేలాగా మాట్లాడతారు. అసలు మిమ్మల్ని ఎవరు చెప్పమన్నారు రామునని? మీరు డెసిషన్ ఇమాన్యుయల్ కదా! మీరెందుకు రాము అని చెప్పారు అని చెప్పి గొడవ స్టార్ట్ చేసేస్తారు. యాక్చువల్‌గా రామునే ఉండాలని చెప్పి ఆవిడ స్టార్ట్ చేసింది. కానీ లాస్ట్‌కి రాము గారే ఉన్నప్పుడు ఇంకా ఆవిడకి ప్రాబ్లమే ఉండాల్సిన అవసరం లేదు. కానీ దానికి మళ్ళీ ఇంకొక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తారనమాట. సో, దీని మీద కూడా ప్రియా గారు, శ్రీజ గారు కూడా మెన్షన్ చేస్తారు. అసలు మీకెందుకండి? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? ఫస్ట్ మీరే రాము గారు అవ్వాలన్నారు. ఇప్పుడేమో రాము గారు ఎందుకు అయ్యారన్నట్టు మాట్లాడుతున్నారు. కొంచెమన్నా స్టాండ్ లేదా మీకు? ఆ డెసిషన్ లేదా అని చెప్తారు. సో, ఇవాల్టి మొత్తం ఎపిసోడ్ అంతా మనం చూసుకున్నాము అనంటే, సో, రీతు గారు బిహేవ్ చేసిన విధానం అస్సలు బాగలేదు. ఆవిడ ఫస్ట్‌లో మనకి ఎంత కొంచెం మెల్లగా, మంచిగా ఉన్న అమ్మాయిలాగా స్టార్ట్ అయ్యి, కొంచెం మధ్యలో ఈ కళ్యాణ్ గారితో, పవన్ గారితో కొంచెం కంటెంట్ కోసమో, లేకపోతే ఏమో మనకు తెలీదు కానీ, దానికోసం అంటూ ఒక సెపరేట్ ట్రాక్ లాగా పోతూ ఉన్నింది. ఇప్పుడు అదే సపోర్ట్ అనేది ఈయన ఇమాన్యుయల్ గారు తీసుకున్నారు అని చెప్పి కూడా ఒక కమెంట్ పాస్ చేశారు. సో, ఇమాన్యుయల్ గారు కమెంట్ ఇది గ్రూప్ సపోర్ట్ తీసుకొని ఆయన విన్ అయ్యారు అని రియల్ గేమ్ ఆడలేదు అని అనుకున్నప్పుడు, ఈవెన్ సంచాలకుగా ఎక్కడో ఆవిడ కొంచెం సపోర్ట్ అయితే పవన్‌కి ఇచ్చింది. అలా అనుకున్నప్పుడు అయితే పవన్ గారు కూడా అలాగే సపోర్ట్ తీసుకొని ఆడడం వల్ల ఆయన కూడా కొంచెం గేమ్ స్పిరిట్ ఉన్న అతను, లేదా రియల్ గేమ్ ఆడినా అతను అవ్వకుండా పోతాడా? ఆ కేసులో అయితే పవన్ గారిని అలా అనలేదు కదా ఆవిడ. కానీ ఇక్కడ ఇమాన్యుయల్ గారి పేర్లు మీద అలా పాస్ చేయడం అనేది ఎలా ఉంది అనంటే, యాక్చువల్‌గా ఇమాన్యుయల్ గారు రివర్స్ క్వెషన్స్ వేశారు. కొంచెం ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశారు. ఆవిడ చేసిన పనిని రివర్స్‌లో క్వెషన్ వేశారు, ప్రశ్నించారు అనే ఉద్దేశంలో ఆవిడ కొంచెం ఎక్కడో హర్ట్ అయ్యి ఆ రివెంజ్ కోసమే సో, రిటర్న్ ఇమాన్యుయల్ మీద ఇలాగో ఒక స్టేట్మెంట్ పాస్ చేసేసినట్టు నాకు అనిపించింది. సో, ఇవన్నీ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ రీతులాగా అనిపించింది ఇవాల్టి ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే. ఆవిడ చేసిన తప్పు ఒప్పుకోరు. అది తప్పు అని తెలుస్తున్నప్పుడు వెళ్లి మాట్లాడదామని కన్సర్న్ చూపిద్దామనే మినిమం కర్టసీ ఆవిడకి లేదు. ఆ తర్వాత వచ్చేసి నేనేం చేయలేదు అన్నట్టు ఒక సింపతి కోసం సింపతి కార్డ్ ప్లే చేస్తూ ఏడ్చేస్తారనమాట కళ్యాణ్ దగ్గర. నేనేం చేయలేదు అది. నాకు ఆ ఏడుపు కూడా కరెక్ట్ అనిపించలేదు. యాక్టింగ్ లాగే నాకు అనిపించింది. జెన్యూన్‌గా ఆవిడ ఫీల్ అవుతున్నారు అనేది అయితే నాకు రీచ్ అవ్వలేదు యాజ్ ఎ ఆడియన్స్‌గా నేను చూస్తున్నప్పుడు. ఆ తర్వాత ఈ గేమ్ మొత్తం స్టార్ట్ అయిన తర్వాత నాకు సపోర్ట్ లేదు అని ఆవిడ ఏడ్చారు. కానీ ఆ గ్రూప్ సపోర్ట్ ఉండడం వలన ఈవిడ ఇమాన్యుయల్ గారు విన్ అయ్యారు, లాస్ట్ వరకు వచ్చారంటే ఆవిడ తట్టుకోలేకపోయారు. ఇక్కడ మనం ఎట్లా ఆలోచించినా సరే ఆవిడకంటూ ఒక పర్టికులర్ డెసిషన్ లేదు, ఒక పర్టికులర్ స్టాండ్ లేదు. సో, గ్రూప్ సపోర్ట్ తీసుకున్న వాళ్ళు గేమే ఆడలేదు అన్నప్పుడు అసలు ఆవిడ సపోర్ట్ కోసం ఎక్స్‌పెక్టే చేసి ఉండకూడదు. కానీ ఆవిడ సపోర్ట్ కోసం ఎక్స్‌పెక్ట్ చేశారు. సుమన్ శెట్టి గారిని అడిగారు. ఆ తర్వాత పవన్ గారితో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆవిడ చెప్పిన విషయం ఏంటిది అనంటే, నాకెవరు సపోర్ట్ లేరు అనే చెప్తారు. అదే సపోర్ట్ ఇమాన్యుయల్ గారికి వచ్చినప్పుడు, తప్పైనప్పుడు నీ కోసం నువ్వు సపోర్ట్ కావాలని నువ్వెందుకు అడుగుతున్నట్టు? సో, నువ్వు ఇండివిడ్యువల్‌గానే గేమ్ ఆడిండొచ్చు కదా! అది నాకు కంప్లీట్‌గా ఇలా చూసుకున్నప్పుడు సో, రీతు ఈజ్ నాట్ ఏ స్పోర్టివ్ టీమ్ ప్లేయర్ ఆర్ గేమ్ ప్లేయర్. సో, ఆవిడ జస్ట్ కంటెంట్ కోసం కళ్యాణ్ గారితో, పవన్ గారితో కొంచెం ఆ కంటెంటో లేకుంటే ఏదో ఆ ఫ్రెండ్‌షిప్పో ఏదో అయితే నడుస్తుంది. అది ఫ్రెండ్‌షిప్ లాగా అయితే బయటికి మనకి రీచ్ అవ్వట్లేదు కానీ, అది సంథింగ్ అయితే ఏదో నడుస్తుంది. వాళ్ళకే సపోర్టివ్‌గా ఉన్నట్టే అనిపిస్తుంది. సో, టెనెంట్స్‌లో ఉన్న వాళ్ళని ప్రతిసారి ఎక్కడో ఏదో ఆవిడ మనసులో పెట్టుకుని వాళ్ళని హర్ట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. సో, మనకి మొత్తం ఎపిసోడ్‌లో చూసుకుంటున్నప్పుడు ఇమాన్యుయల్ గారు, రీతు గారు కొంచెం హైలైట్ అంటే అనిపించినా, నన్ను అడిగితే సైలెంట్‌గా వీళ్ళందరూ కొట్టుకున్నారు తప్ప, రాము సైలెంట్‌గా ఉండి తన వరకు ఒక స్టాండ్ తీసుకొని బయట చెప్పేసి ఉంటే అసలు ఇంత డిస్కషన్, ఇంత ఫైట్ అయ్యుండేది కాదు. అది తెలిసి కూడా ఆయన సైలెంట్‌గా ఉండడం వల్లనే ఇదంతా వచ్చింది. కానీ లాస్ట్‌కి చూసుకుంటే ఆయన ఓనర్ అయ్యారు. సో, బేసిక్‌గా మనం గమనించాల్సింది ఏంటిది అంటే, యాక్చువల్‌గా గేమ్ ఏం ఆడలేరు. పక్కనున్న వాళ్ళందరూ కొట్టుకు చచ్చారు. కానీ ఆయనకు మాత్రం ఆయనకు కావాల్సింది దొరికేసింది. సో, ఫైనల్‌గా ఆయన ఓనర్ అయిపోయాడు. సో, ఇది ఎంత అసలు బాగలేదు అనంటే, ఎంత కన్నింగ్ గేమ్ అంటే, రాము గారు ఇవాళ ఆడింది కూడా అస్సలు బాగలేదు. ఆ తర్వాత తనుజ గారికి దగ్గరికెళ్ళి సంజాయిషి చెప్పుకోవడానికి చూస్తారు కానీ, ఎంత సంజాయిషి చెప్పుకున్నా సరే ఆయన పర్టికులర్‌గా ఆ మాట కోసం స్టాండ్ తీసుకోలేదు. ఆయనేం అంత చిన్న పిల్లాడైతే కాదు. రీతు గారు చెప్పిన మాటనే వినేసి ఆవిడ ఒక మాట చెప్తే అదే చేయడానికి, అంత కంట్రోల్‌లోనే ఉండడానికి ఆయనేం చిన్న పిల్లాడు కాదని నా ఫీలింగ్. సో, అది ఆయనకు తెలుసు ఆ గేమ్‌లో ఏం జరుగుతుంది, ఆ గేమ్‌లో ఏం ప్లాన్ అవుతుంది అన్నీ ఆయన అర్థం చేసుకోగలడని నాకు అనిపిస్తుంది. కానీ బయటికి కొంచెం ఆ ఫేస్‌లో కొంచెం ఏదో అవసరం లేని ఇన్నోసెన్స్. అక్కడ ఇన్నోసెన్సే అవసరం లేదు. నువ్వు స్ట్రాంగ్‌గా నిలబడి తీసుకోవాల్సిన టైంలో నువ్వు స్ట్రాంగ్‌గా నిలబడలేకపోయావు. సో, అలాంటి మనిషిని విన్నర్‌ని చేసి ఓనర్‌గా పంపించినారు. అది ఆయన వల్లనే ఇంత గొడవ జరిగింది అన్నప్పుడు, ఆయనకు ఆ విన్నర్ అనే దాన్ని, ఆ పోస్ట్‌ని ఎలా యాక్సెప్ట్ చేసి ఆయన ఓనర్‌గా కూడా ఇంట్లోకి ఎళ్లారు అనేది కూడా నాకు క్వెషన్‌గానే ఉంది. ఆయన అంత మనస్ఫూర్తిగా ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా ఓనర్‌గా ఫీల్ అయ్యి ఆ హౌస్‌లో ఉన్నారు అనంటే అది ఎంతవరకు కరెక్ట్. సో, లోపల ఆయనకు ఒక్కసారి కూడా అనిపించలేదా? అయ్యో! ఇదంతా జరిగింది. నేను కూడా ఒక రకంగా దీనికి రీజనే అనే ఫీలింగే ఆయనకు ఉందా అంటే నాకు డౌటే. ఆయనకు ఆ ఫీలింగ్ లేదు అన్నారు అనంటే ఆయన ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద గేమ్ ప్లానే ఆయనకి. సో, నేను
ఇలా ఉంటే బెటరే, ఎందుకు మనకు అవసరం లేనిది అని చెప్పి ఆయన మిగతా వాళ్ళందరినీ పిచ్చోళ్ళని చేసేసి ఆయన అయితే గేమ్ విన్ అయిపోయారనమాట. సో అండ్ దాని తర్వాత ఇమాన్యుయల్ గారు కూడా కొంచెం హర్ట్ అయ్యి ఇవన్నీ మెన్షన్ చేసి చెప్తారు. యాక్చువల్ ఇది గ్రూప్ సపోర్ట్ అని అంటున్నారు. సో నేను గ్రూప్ సపోర్ట్ వల్ల ఇంతవరకు వచ్చానని అంటున్నారు అని చెప్పి ఆయన కొంచెం హర్ట్ అయ్యి మాట్లాడతారు. ఈవెన్ ఇమాన్యుయల్ గారు మాట్లాడింది కూడా కరెక్టే. గ్రూప్ సపోర్ట్ వల్లనే ఆయన ఇంతవరకు వచ్చారని అనుకునింటే ఆయన మేబీ ఓన్లీ ఈ గేమ్లో మాత్రమే ఫైనల్ వరకు వచ్చింటారు. మిగతా గేమ్స్లో ఎక్కడో ఫస్ట్లోనే అవుట్ అయిపోయిండేవాడు. కానీ మనం మిగతా గేమ్స్లో కూడా చూసుకున్నాము అంటే ఇంతకుముందు ఎపిసోడ్స్లో ఇమాన్యుయల్ గారు ప్రతిసారి ఫైనల్ వరకు రావడం, అక్కడ విన్ అవ్వకుండా పోవడం. సో అదే జరుగుతూ వచ్చింది. అలాంటప్పుడు ఈ కమెంట్ ఆయన మీద పాస్ చేయడం అనేది కంప్లీట్గా తప్పు. సో ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు కూడా ఇమాన్యుయల్ గారు ఆయన హర్ట్ అవ్వడంలో కూడా ఒక జెన్యూనిటీ కనిపిస్తుంది, ఒక హానెస్టీ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన జెన్యూన్గానే గేమ్ ఆడుతున్నా కూడా ఆయన మీద అలా కామెంట్స్ అలా పాస్ చేయడం అనేది కంప్లీట్గా తప్పు. సో మనం ఇవాళ ఎపిసోడ్లో మనం చూసుకున్నామనంటే సో రీతు గారి మీద నా ఒపీనియన్ కంప్లీట్గా ఫ్లిప్ అయిపోయింది, చేంజ్ అయిపోయింది. ఇట్లా ఉన్నప్పుడు అయితే అది ఎప్పుడు కరెక్టే అనే కాదు. సో ఒక బాండింగ్ కానీ ఏదున్నా కానీ సో ఆవిడ జస్ట్ వీకెండ్ వచ్చినప్పుడు మేబీ ఖచ్చితంగా ఇవన్నీ మళ్ళీ మాట్లాడతారు నాగార్జున గారు. సో ఆ రోజు కూడా ఆవిడ ఇది రియలైజ్ అయినా సరే సారీ చెప్పడం కానీ లేదా ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు కూడా కొంచెం ఆ పక్కన ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్పడం కానీ అది ఏమైనా చేస్తారా, సో రియల్గా ఆవిడ రియలైజ్ అవుతారా అవన్నీ మనం చూద్దాం. కానీ నన్ను అడిగితే ఆవిడ రియలైజ్ అవుతుందా అంటే నాకు డౌటే. ఎందుకంటే ఆవిడ తెలిసే చేసిన వాటిని మనం మళ్ళీ కొత్తగా రియలైజ్ అవుతుంది అని అనుకోవడం అది మన మూర్ఖత్వం. ఆవిడ తెలిసే చేశారు కానీ తెలియనట్టు బయటికి నటిస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం కూడా నేను చెప్పడం మర్చిపోయా. సో సుమన్ శెట్టి గారు అండ్ ఫ్లోరా సైని గారు యాక్చువల్గా ఈ గేమ్ ఏంటిది అని వాళ్ళకి అర్థమయ్యే ఆడారా అనేది అయితే నాకు డౌట్గా ఉంది. ఎందుకు అనంటే మొత్తంగా సంజన గారు చెప్పిందే చేశారు ఫ్లోరా సైని గారు అండ్ సుమన్ శెట్టి గారు. సో అలా చూసుకుంటున్నప్పుడు సో ఫ్లోరా సైని గారు, సుమన్ శెట్టి గారు కంప్లీట్గా ఈ గేమ్ లో ఎవరిని సపోర్ట్ చేయాలి అనేది వాళ్ళకి పర్టికులర్గా వీళ్ళే పోవాలి అనే డెసిషన్ అయితే వాళ్ళకి లేదు. వాళ్ళు బ్లైండ్గా సంజన గారి మాటలే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఆ విధంగా చూసుకున్నా కూడా సరే ఈ గేమ్లో అంత యాక్టివ్గా పార్టిసిపేషన్ లేని వాళ్ళు ఎవరు అని అంటే ఫ్లోరా సైని గారు అండ్ అలాగే సుమన్ శెట్టి గారు. ఇది యాక్చువల్గా ఈ మొత్తం ఎపిసోడ్లో మనం చూసుకున్నది జరిగినటివి అన్నీ. సో వీటి గురించి నా రివ్యూ అయితే నేను చెప్పాను. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. We'll meet you in my another video. Until then, see you guys. Bye.